ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శృంగార డోలోత్సవంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం. యాదగిరిగుట్టలో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. లక్ష కుంకుమార్చన సేవలో శ్రీ గంగమ్మ తల్లి వైభవం. తిరుపతిలో శక్తి స్వరూపిణికి మంగళ నీరాజనం. ఉత్సవ కాంతుల్లో పరిమళిస్తున్న అహోబిల క్షేత్రం. శ్రీ జ్వాలా నరసింహస్వామి వారికి పొన్న చెట్టు వాహనం. పుంగనూరు కళ్యాణ వెంకటరమణుడికి హనుమంత వాహనం. ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి హంస వాహనం. డోలోత్సవంలో యాదగిరీశుడి వైభవం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి శృంగార డోలోత్సవ సేవ ఆగమోక్తంగా జరిగింది. ముందుగా స్వామివారి దివ్యమంగళమూర్తిని శయన ముద్రలో బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో కన్నుల పండువగా అలంకరించి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఆపై డోలోత్సవ మండపంలో స్వామివారికి డోలోత్సవ సేవను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. 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 క్షీరాబ్దివాస పన్నగ శయన పంకజ నయన లక్ష్మీరమణ మత్స్యకూర్మ శ్రీ వరాహ రూప భక్త జనావన శ్రీ నరసింహ. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. తిరుమల శ్రీవారి సోదరి చల్లని తల్లి తిరుపతి శ్రీ గంగమ్మ తల్లి లక్ష కుంకుమార్చన సేవలో దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని తాతయ్యగుంటలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో లక్ష కుంకుమార్చన సేవ శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ఏటా ఫాల్గుణ మాసంలో 3 రోజుల పాటు అమ్మవారికి ఈ విశేష క్రతువును నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ గంగమ్మ తల్లిని నవరత్న ఖచిత దివ్యాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో దేదీప్యమానంగా అలంకరించి కుంకుమ పూజలతో సేవించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు సకల ఉపచారాలను పూర్తి చేసి అమ్మవారిని కుంకుమార్చన సేవతో ఆరాధించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे. నంద్యాల జిల్లాలోని పురాతన వైష్ణవ క్షేత్రం అహోబిలం ఉత్సవ కాంతుల్లో పరిమళిస్తోంది. పెద్ద అహోబిలం శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి ఆలయంలో కన్నుల పండుగగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి పొన్న చెట్టు వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారికి శ్రీ వైష్ణవులు ప్రబంధ నీరాజనం సమర్పించిన అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారు స్వామివారిని పొన్న చెట్టు వాహనంలో భక్తులు దర్శించుకుని తరించారు.
అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని ముగ్ధ మనోహర వైభవం తిరునగరికి ఆధ్యాత్మిక వెలుగులను పంచింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం శుభవేళ శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేక సేవ నయనానందకరంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారికి ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్వామివారికి మంగళకరంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరించి అష్టోత్తరాలతో సేవించారు. భక్తులు గోమాతల సన్నిధిలోని వేణుగోపాలుని అభిషేక సేవను వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. తిరుపతి జిల్లా నారాయణవనం పుణ్యక్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం పంగుని ఉత్సవాలతో కళకళలాడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ ఊంజల మండపంలో ఊయలపై వెంచేసిన అమ్మవారికి అర్చకులు ఆగమోక్తంగా ఊంజల సేవ నిర్వహించి హారతులు అందజేశారు. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా. ఈ సందర్భంగా నారాయణపురం వాస్తవ్యులు పద్మావతి శ్రీ పద్మావతి అమ్మవారికి 2,46,000 రూపాయల విలువైన బంగారు కమ్మలు, తిలకం బొట్టు, వెండి వడ్డాణంను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా శోభిల్లుతోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి హనుమంత వాహనం ఘనంగా జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి ప్రియ భక్తుడు రామబంటు హనుమంతునిపై ఆశీలను చేశారు. అర్చకులు హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, కళా ప్రదర్శనల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. ఓ పవనాత్మజవో ఘనుడా ఓ పవనాత్మజవో ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజవో ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజవో ఘనుడా. హంసవాహనంపై ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు జ్ఞానమూర్తిగా కొలువై భక్తులను కటాక్షించారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తిని తిరువాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి సరస్వతీదేవి రూపంలో హంసవాహనంపై వెంచేపు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారికి హంసవాహన సేవ కన్నుల పండుగగా సాగింది. జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీరా ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ.
జ్ఞానస్వరూపుడు శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి సుగంధ ద్రవ్యాభిషేకం మంగళకరంగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి విశేష కైంకర్యాలు జరిగాయి. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, సంకల్ప ప్రార్థనలను పూర్తి చేశారు. ఆపై కలశారాధన నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం స్వామివారికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అభిషేకానంతరం పుష్పమాలలు, శనగల మాలతో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగరాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు. రథోత్సవంలో అర్ధనారీశ్వరుల అద్భుత దర్శనంతో చిత్తూరు నగరం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. చిత్తూరులోని శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయంలో పంగుని మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలతో వేంచేపు చేసి పూజలు చేశారు. అనంతరం మేళతాళాలతో స్వామి అమ్మవార్లను ఊరేగిస్తూ ఆలయం వెలుపల పుష్పారాధంపై కొలువుతీర్చారు. ఆపై కోలాటాలు, చెక్క భజనలు, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ చిత్తూరు పురవీధుల్లో కామాక్షి అగస్తీశ్వర స్వామివార్ల రథోత్సవ సేవ నయనానందకరంగా జరిగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. నంద్యాల జిల్లాలోని పురాతన వైష్ణవ క్షేత్రం అహోబిలం ఉత్సవ కాంతుల్లో పరిమళిస్తోంది. పెద్ద అహోబిలం శ్రీ జ్వాలా నరసింహస్వామివారి ఆలయంలో కనుల పండుగగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శ్రీ వేణుగోపాల అలంకరణలో తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారికి శ్రీ వైష్ణవులు ప్రబంధ నీరాజనం సమర్పించారు. అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారికి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. అలాగే ఇటు చిన్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. సర్వాలంకార భూషితంగా స్వామివారి ఉత్సవమూర్తిని ఉభయ దేవేరుల సమేతంగా చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమ శాస్త్రరీత్యా కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, భజంత్రీలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ మాడ వీధుల్లో స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం
తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి రంగనాథుడు శేషవాహన సేవలో దర్శనమిచ్చారు. నెల్లూరు నగరంలోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో అలరారుతోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి శేషవాహనంపై వెంచేపు చేశారు. అర్చకులు విశేషంగా నీరాజనాలు అందజేసిన అనంతరం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు వాహన సేవ ఘనంగా జరిగింది. కళ్యాణోత్సవంలో ఖాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వైభవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి తిరుకళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేదికపై సర్వాంగ సుందరంగా కొలువుతీర్చి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా స్వామివారికి కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాల నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడప జిల్లా బద్వేల్ మండలం లక్ష్మీపాలెం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. ఆపై అర్చకులు ఆగమోక్తంగా వైదిక పూజలను పూర్తి చేసి ధ్వజారోహణంతో ఉత్సవాలను ప్రారంభించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అళఘనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి హంసవాహన సేవ నయనానందకరంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో అలంకృతులైన స్వామివారు హంసవాహనంపై వెంచేసి భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ అళఘనాథ స్వామివారి వాహన సేవ కనువిందుగా సాగింది. దేవా నమో దేవా పావన గుణగణ భావా
పావన గుణగణ భావా దేవా నమో దేవా పావన గుణగణ భావా. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరు కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుందర మూర్తులను సర్వాలంకార శోభితంగా కళ్యాణ వేదికపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమ సంప్రదాయ అనుసారం కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అర్చకులు ధ్వజస్తంభం వద్ద గరుడ ధ్వజ పటానికి విశేష ఆరాధనలు నిర్వహించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 60,485 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,851 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,10,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.